రోజుల ఉగ్రతను, కోపాన్ని, శిక్షను, ఆ యొక్క శాపమును తప్పించుకోవడానికి నోవాహు ఎన్ని రోజులు సిద్ధపడ్డాడు? 120 సంవత్సరాలు సిద్ధపడ్డాడు కేవలం 40 రోజుల ఉగ్రతను తప్పించుకోవడానికి. కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఉగ్రత ఎలాంటిదనంటే యుగ యుగాలు ఉండేది. ఒక్కసారి ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అనంటే యుగ యుగాలు ఉండబోతుంది ఆ దేవుని యొక్క శిక్ష. యుగ యుగాలు ఉన్నటువంటి ఆ శిక్షను తప్పించుకోవాలి అని అంటే ప్రతి సెకండు నా జీవితంలో సిద్ధపాటును కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఒకవేళ మన జీవితంలో ఏ క్షణాన్ని కూడా సిద్ధపడకోకుండా మనము పోగొట్టుకున్నాము అని అంటే లారీలకు వెనుకల వ్రాయబడుతుంది, విలువైనది ప్రాణము తిరిగి రానిది, విలువైన ప్రాణము తిరిగి రాదంట. అలాగే విలువైన సమయం